ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతో ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడి రాజుకుంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా పోటీకి దిగుతూ ఉండడంతో సమీకరణాలు మారనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఈసారి స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండబోతోంది. స్థానిక ఎన్నికల రణరంగానికి ఏ క్షణమైనా నగారా మోగబోతోంది. సమర క్షేత్రంలో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. రాజకీయంగా కీలకమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పుడే ఎలక్షన్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాయకత్వాన్ని సమాయత్తం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండడంతో 90% పైగా ఎంపీపీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకోవాలన్న టార్గెట్తో ఉంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందనుకుంటే ఈసారి ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పోటీకి ఆ పార్టీల కార్యకర్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి రాజకీయంగా అడుగు వేయాలనుకునే ఔత్సాహికులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. స్థానిక ఎన్నికల కోసం గెలుపు గుర్రాల వేటలో ఉన్నాయి అన్ని పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి తన వైభవం చాటాలని ఆరాటపడుతోంది. ఖమ్మం గడ్డపై పట్టున్న సిపిఎం కూడా ఒంటరిగా పోటీ చేయాలా లేక వేరే పార్టీలతో కలిసి వెళ్లాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల పరిధి బాగా తగ్గడం, చిన్నవి కావడంతో ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి పోటీకి ఆశావహులు బాగా పెరిగారు. దీంతో ఈసారి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థుల హవా నడిచే అవకాశం ఉంది. ఇది రాజకీయ పార్టీలకు సవాల్గా మారబోతోంది. ఖమ్మం జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీలు 20, ఎంపీటీసీలు 283, 571 సర్పంచ్ పదవులతో పాటు ఏకంగా 5214 వార్డు స్థానాలున్నాయి. దీనికి తోడు మధిర, సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 478 పంచాయతీలు, 4232 వార్డులుండగా కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 22 ఎంపీపీలు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మేజర్ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది.